వార్త మనకు కవితక్క నేను ఒక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతులను కన్నీరు పెట్టిస్తుంది, ఇంకా చిన్న సన్న మిల్లర్లను కూడా కన్నీరు పెట్టిస్తుంది అని చెప్పేసి చెప్పింది. ఏంటంటే మీరు ఇప్పటికీ రైతులనేమో నానా రకాలుగా పంటలు పండించడానికి వాళ్ళకు యూరియా బస్తాలు అందియలే సకాలంలో, వాళ్ళకు సకాలంలో ఈ రైతు బంధు అందియలే, చాలా ఇబ్బందులకు గురి చేసిర్రు. ఇప్పుడేమో మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వము మిల్లర్లను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పేసి చెప్పింది. ఆ వార్త విందాం. అట్లాగే 23 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో టీఆర్ఎస్ రక్షణ సేనకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించింది. అందులో కొంతమంది ఓసీలను, కొంతమంది బీసీలను, నలుగురినేమో ఎస్సీలను కేటాయించింది. ఎందుకంటే ఆమె నెంబర్ వచ్చేసి లక్కీ నెంబరు 5 కాబట్టి 23 నియోజకవర్గాలను మొత్తం 23 కూడుకుంటే మొత్తం 5 అవుతుంది. కాబట్టి ఆమె ఆషాఢ మాసాన్ని ఆమె మంచి శుభ పరిణామంగా తీసుకొని 23 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను నియమించింది. అది మన హైదరాబాద్కు సంబంధించిన షేర్లింగంపల్లి నియోజకవర్గానికి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆమె ఇన్ఛార్జిగా నియమించింది. ఎందుకంటే వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అన్ని విధాలుగా మేము ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు భరోసా కూడా ఇచ్చారు. నేను ఆయన సోషల్ మీడియా నేను వార్తాలో కూడా ఆయన చెప్పిండు. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తా అని చెప్పేసి షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి చంద్రశేఖర్ ప్రసాద్ చెప్పాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రైతులను కన్నీరు పెట్టిస్తుంది అని చెప్పేసి కవితకు ఒక భారీ ఇచ్చింది. అది సార్ విందాం అసలు ఏం జరుగుతుంది ఏందనేది. ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ ఉన్నది, మిల్లర్లను మోసం చేస్తూ ఉన్నది అని చెప్పేసి కవిత చెప్తా ఉన్నది. చూద్దాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మొన్నటి దాకా మనం చూసినాం, రైతులు కళ్ళాలలో వడ్లు కొంటలేరని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మనందరం కూడా రైతులకు సహాయం చేద్దామని వడ్లు కొనాలని డిమాండ్ చేసినాం. అయినప్పటికీ దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు తరువు అంటే కట్ట తీసుకుంటూ కూడా రైతులు ఇబ్బంది. ఇది యాక్సెప్ట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే రైతులు చాలా వరకు ఆ కళ్ళాలలో ఉన్నటువంటి రైతులు ఒక్కొక్క రైతు కింటాకి 6 నుంచి 7 కిలోలు 8 కిలోల వరకు కూడా నష్టం జరిగింది. వాస్తవానికి ఆ రైతులందరూ ఎందుకంటే ఆ రోజు చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని ఈరోజు కవితగా గుర్తు చేస్తాను. ఎందుకంటే రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆరుగాలం కష్టపడిన రైతు కింటాకి 8 కేజీలు దాకా నష్టపోతే ఆయన ఇంచుమించు ఒక 30-40 క్వింటాలు పండించేటువంటి రైతు ఎంత నష్టపోతా ఉంటే ఈ పైసలను ఎక్కడ పోతాయి అనేది కవితక్క మాటలోనే అనిపిస్తాం. పెట్టి చివరికి అక్కడిక్కడ వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులు తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని గమనించాం. ఒక పక్క రైతులతో రక్త కన్నీరు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకొక పక్క చిన్న రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రధానంగా ఏదైతే రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొని దాన్ని మిల్ చేసి మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఇచ్చేటటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో కొనసాగుతుంది. అయితే ఈ వ్యవస్థలో రైస్ మిల్లర్స్ ఉంటారు, అట్లానే బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అంటే పెద్ద రైస్ మిల్లర్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. బిజినెస్ లో కూడా వడ్లు కొంటా ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే ఆ పక్క రైతులను కన్నీరు పెట్టిస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వానికి వేల కోట్ల బకాయిలు పడ్డ పెద్ద రైస్ మిల్లర్లను కొమ్ము కాస్తున్నారు, కానీ చిన్న రైస్ మిల్లర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కొన్ని 100 కోట్ల రూపాయలతోని వ్యాపారం చేసేటటువంటి బడా వ్యాపారవేత్తలు ఉంటారు. వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా అన్ని సీజన్స్ లో కూడా వడ్లు కొంటా ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పెద్ద రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, 100 కోట్ల వ్యాపారం చేసేటటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మొన్నటి దాకా మనం చూసినాం, రైతులు కళ్ళాలలో వడ్లు కొంటలేరని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి.
మనందరం కూడా రైతులకు సహాయం చేద్దామని వడ్లు కొనాలని డిమాండ్ చేసినాం. అయినప్పటికీ దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు కరువు అంటే కడత తీసుకుంటూ కూడా రైతులు ఇబ్బంది. అయితే వేల కోట్లకు ఇచ్చే మోసం చేసేటువంటి బడా వాళ్ళనేమో ప్రభుత్వం వాళ్ళ కొమ్ము కాస్తా ఉన్నది. లక్షల విలువ చేసేటువంటి కొమ్ము కాస్తా ఉన్నది. లక్షల విలువైన కేవీ బ్యాగ్కి ఉన్నటువంటి చిన్న రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం అన్యాయం. వేల కోట్ల విలువైన సీఎంఆర్ ఎగగొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న బడీ మిల్లర్లను వెంటనే బకాయిలు చెల్లించాలి. చిన్న రైస్ మిల్లర్లకు వన్ టైం సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బతికించాలని చెప్పేసి ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే ఈమె ఈ వాస్తవానికి 23 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళనైతే ప్రకటించింది. ఇందులో ఈ 12 మందిలో 23 మందిలో 12 మంది బీసీలు, 5 ఎస్సీలు, ఎస్టీ నేత ఒకరికి అవకాశం కలిపి 6 చోట్ల ఓసీ నేతలకు ఇన్ఛార్జ్ నిర్మించారు. ఆమె లక్కీ నెంబరు 25 వచ్చే విధంగా ఆమె ప్లాన్ చేసింది. వాళ్ళ పేర్లు ఒకసారి చూసుకుంటే తెలంగాణ రక్షణ సేవ నియోజకవర్గాల ఇన్ఛార్జీల వివరాలు ఇట్లా ఇచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గం వాళ్ళ ఇన్ఛార్జీల పేరు సిర్పూర్ ఇచ్చింది. సబిత అని చెప్పేసి బీసీకి ఇచ్చింది. బెల్లంపల్లి బోడ జనార్దన్ మాజీ మంత్రి ఎస్సీ, బోధులను మాజీ ఎమ్మెల్యే ఎస్టీ, ఆర్మూర్లో మంత్రి నవీన్ రెడ్డి ఓసీ, ఎల్లారెడ్డిలో ఎదుగట్ల సంపత్ గౌడ్ బీసీ, కామారెడ్డి నంగునూరి రవీందర్ గుప్తా ఓసీ, జగిత్యాల పొనుగోటి పవన్ రావు ఓసీ, మనకొండూరు చెన్నమల్ల చైతన్య ఎస్సీ, సిరిచిల్ల ఎండి అబ్దుల్ మజీద్ బీసీ, సంగారెడ్డి దయాకర్ రెడ్డి, ఆందోళన మనసన్న గారి బాలయ్య, నారాయణఖేడు మనిశెట్టి బాబు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యవస్థ, నర్సాపూర్లో అపర్ణ బీసీ, మెదకులో బట్టి అజయ్ బీసీ, షేర్లింగపల్లిలో వాసల్లి చంద్రశేఖరరావు ఓసీకి ఆమె ఇచ్చింది. అట్లాగే తుంగతుర్తికి సంబంధించినటువంటిది కృష్ణవేణి ఎస్సీ, స్టేషన్ గర్పూర్ చిలక ప్రవీణ్, మన చిలక ప్రవీణ్ వార్తలు చూస్తాట చిలక ప్రవీణ్కి ఇచ్చిండ్రు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది కాబట్టి అక్కడ చిలక ప్రవీణ్కి ఇచ్చేసింది. నారాయణపేట ముక్తలు వచ్చేసి డిసిహెచ్ వెంకన్న, గద్వల్లను గొంగర్ల రంజిత్ కుమార్, నారాయణఖేడు నవిగొల్ల శ్రీనివాస్, మునుగోడు కర్ణకటి రవి, పెద్దపల్లి శైలేంద్ర కొమరయ్య, ఉస్నాబాద్ శ్రవణ్ కుమార్ గౌడ్కు వాళ్ళ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఇచ్చింది. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఆమె పిలిపించింది. వాస్తవానికి ఏంటంటే ఈరోజు ఏదేమైనప్పటికీ ప్రజా సమస్యలను తీర్చడంలో మీ పాత్ర ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.